హలో అండి, వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మేరీ శంకర. ఎలా ఉన్నారా? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మీతో ఒక వీడియో అనేది షేర్ చేసుకుంటూ ఉన్నానండి. ఈ మధ్య అంతా అంటే మా పాపకి ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోయాయండి. దానివల్ల ఏంటంటే తను బాగా డిస్టర్బ్ అయిపోతుందని నేను వీడియోస్ చేసుకుంటూ ఉంటే డిస్టర్బ్ అవుతుంది కదా, దానివల్ల నేను వీడియోస్ అయితే షేర్ చేయలేదండి. మీరు వీడియో పూర్తిగా చూడండి. నేను ఈ వీడియోలో మీతో హెయిర్ ఆయిల్ అనేది షేర్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. ఈ హెయిర్ ఆయిల్ ఏంటంటే మనకి బట్టతల మీద కూడా జుట్టు మొలిచేలా చేస్తుందండి. అంటే మీకు ఫస్ట్ నుంచి హెయిర్ మనకి చాలామందికి ముందు అయితే హెయిర్ ఉండదు కదా, అది కూడా వచ్చేస్తుంది అనమాట. అంత బాగా పనిచేస్తుంది. లాస్ట్ వరకు చూడండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, మీకు మంచిగా నచ్చుతుందనే అనుకుంటున్నాను. ఇక్కడైతే ఇది ఫ్రైడే అండి. వీడియో కొంచెం షూట్ చేశాను అనమాట. పైన స్టోర్ బీమ్ అనేది మేము ఆరబెట్టేస్తూ ఉన్నామన్నమాట. ఎందుకంటే ఇవి బాగా పురుగు పట్టేసాయండి. నేను అసలు పట్టించుకోలేదన్నమాట ఈ బీమ్ అయితే. ఎందుకంటే మేము అవి తినమండి, ఎక్కువ స్టాక్ అయితే ఉండిపోయాయి. ఇంకా వాటిని బాగా ఆరబెట్టేసి ఫ్రైడే సాయంత్రం తీసుకెళ్ళి అమ్మేశాడనమాట మా ఆయన అయితే. ఇంకా వేరే వాళ్ళకైతే ఇచ్చేసాడంటే శుక్రవారం అయితే నేను మామూలుగా ఇవ్వను, కానీ ఇవ్వాల్సి వచ్చింది. మళ్ళీ ఇంట్లో పెట్టుకుంటే బాగుండదు కదా అనేసి ఇక్కడైతే నేను మా పాపతో మాట్లాడుతూ ఉన్నానంటే ఒక్కసారి వినేయండి. మీరు ఆయన వస్తే గోల్డ్కి వెళ్తాను చూడాలి, ఏమంటాడు? వెళ్దాం రా అంటాడు. ఇదే శనివారం బాగా కలిసి వస్తుంది. శనివారం అయితే ఖచ్చితంగా తీసుకొని వస్తాం రోజు. కడేం తీసుకుందాం అనుకున్నాం, కానీ అక్కడ కట్టిన అమౌంట్ కదా 18% కూలీ తరుగు వస్తుంది అనమాట. కడి ఏమేమో 4% కూలీ తరుగు. అప్పుడు మనకు లాస్ కదా, మనం అట్లా కొనుక్కోవడం వల్ల. ఆ మాట అంటే మీ నాయన సరేలే జాబ్లీకి మాటీలు తీసుకో అన్నాడు. మాటిలో పుట్టకమ్మలో బ్రేస్లెట్ తీయాలన్నారు, తీసుకున్నాము అనేసి అన్నారు. విన్నారు కదండి మా పాపతో ఏం మాట్లాడుతున్నాను. ఇంకా దానికోసం అనేసి ఇక్కడ నేను ఫాస్ట్గా చపాతీ అయితే చేసేస్తూ ఉన్నాను అనమాట. చపాతీ చేసేసి ఇక్కడ నేను చపాతీ ఏం పిండి అంటే ఇది మల్టీగ్రెయిన్ గోధుమ పిండి అండి, మల్టీగ్రెయిన్ అనమాట. ఇది ఏంటంటే సేమ్ గోధుమ పిండి లాగే ఉందండి. ఇంకా మేము ఫస్ట్ టైం అనమాట నేను తీసుకోవడం అది ప్యాకెట్. సేమ్ గోధుమ పిండి లాగే ఉంది, కాకపోతే రేట్ ఎక్కువ. కానీ అది కూడా సేమ్ గోధుమ పిండి మనం చపాతీలు ఎలా చేసుకుంటామో అలాగే ఉందండి. తేడా ఏం అనిపించలేదు నాకు. అనవసరంగా ఎందుకు రేట్ ఎక్కువ అనేసి నేను మళ్ళీ ఆశీర్వాద్ గోధుమ పిండి అనేది తీసుకున్నాను. ఇంతకుముందు నేను గోధుమలు తీసుకొని ఆడించుకునేదానండి. ఇంకా ఇప్పుడు ఏంటంటే ఇంకా అదే పనిగా పైకి వెళ్ళి అవి ఎండబెట్టుకొని తీసుకొచ్చి పౌడర్ చేసి చేయాలంటే ఓపిక లేదనమాట. ఇంకా దానికనేసి ఏంటంటే నేను ఇక్కడ గోధుమ పిండే తెచ్చుకొని మంచిగా స్టోర్ చేసుకుంటూ ఉన్నానండి. ఏమంతా నాకైతే తేడా అనిపించలేదు. అది రేట్ ఎక్కువ, ఒక 100 రూపీస్ రేట్ ఎక్కువ, ఇది 100 రూపీస్ రేట్ తక్కువ. అయినా సేమ్ టు సేమ్ అలా ఉన్నప్పుడు మనం ఇది కొనుక్కోవడమే నాకు మంచిది అనిపించింది. అందుకనేసి నేను ఈ గోధుమ పిండే కొనుక్కున్నానండి. ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ ఫ్రైడే రోజు నేను వెల్లుల్లిపాయలు అయితే తీసుకున్నానండి. ఇవి పచ్చివి అనమాట. పచ్చివి లోపలైతే ఫంగస్, కొన్నిటికైతే ఫంగస్ కూడా వచ్చేసిందండి. నేను ఇంకా అలాగే వదిలేస్తుంటే గిన ఇవి పాడైపోయి ఉంటాయి అనమాట. అసలే రేట్ ఎక్కువ కదా. ఇప్పుడు నేను ఫస్ట్ మార్కెట్లో తెచ్చినప్పుడు చిన్న వెల్లుల్లిపాయలే 125 రూపీస్ పెట్టి నేను 1/4 కిలో తీసుకున్నానండి. ఇవి ఇంటికి వచ్చినప్పుడు తీసుకున్నాను. మంచిగా పెద్ద వెల్లుల్లిపాయలు, రేటు కూడా చాలా తక్కువగానే చెప్పారండి. అంటే కిలో 225 రూపీస్ చెప్పారనమాట. నేను ఇక్కడ ఏంటంటే ఒక 1/2 కిలో తీసుకొని మంచిగా
పాయలంతా విడదీసేసి మంచిగా ఆరబెట్టేసుకున్నాను అనమాట ఇంట్లోనే. అలా చేయకపోతే మనకు పాడైపోతాయండి. ఇంకా అసలే రేట్ ఎక్కువ కదా, బంగారం కన్నా రేట్ ఎక్కువని చెప్పాలి ఇవైతే మాత్రం. ఇంకా నా దృష్టిలో ఇంకా అట్లే అనిపించిందండి. నేనైతే చాలా వరకు వెల్లుల్లిపాయలు మంచిగా యూజ్ చేస్తాను, ఎంత రేట్ అయినా కానీ కొంటానన్నమాట. ఇంకా ఇక్కడైతే నేను వెల్లుల్లిపాయలు క్రష్ చేస్తూ ఉన్నాను కదా, ఇట్లా చేత్తో ఇలా క్రష్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి పోపు వేసినప్పుడు మంచి స్మెల్ వస్తుందండి. మంచి స్మెల్లే కాదు, కూరకి మంచి టేస్ట్ కూడా వస్తుందన్నమాట ఇలా చేయడం వల్ల. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ నేను ఆనియన్స్ అనేది ఒకటి తీసుకొని సన్నగా కట్ చేసుకుంటూ ఉన్నానండి. ఇక్కడ నేను శనివారం కాబట్టి ఇంకా మేము నాన్ వెజ్ ఏం చేయనండి. మామూలుగా అయితే ఎగ్ ఫ్రై చేసుకొని చపాతీలో తింటూ ఉంటాము మామూలుగా అయితే. లేదు అంటే పన్నీర్ చేస్తానన్నమాట. ఈరోజు ఏంటంటే ఇంకా చెప్పాను కదా గోల్డ్కి వెళ్ళాలి అనేసి, ఇదైతే ఫాస్ట్గా అయిపోతుందండి టమోటా బజ్జీ. అందుకనేసి నేను ఏంటంటే టమాటా గుజ్జు చేసుకుంటూ ఉన్నాను, చపాతీలోకి బాగుంటుందని. మా పిల్లలు అయితే ఇష్టంగా తింటారండి, కానీ మా ఆయన అయితే ఇష్టంగా తినడనమాట. ఇంకా గోల్డ్ కోసం వెళ్ళాలి, తొందరగా చేసేయాలి అనేసి అనుకున్నాను, కానీ ప్లాన్ అంతా రివర్స్ అయిపోయిందండి. ఇంకా మా ఆయన అయితే ట్యూషన్కి వెళ్ళి వచ్చేసరికి 9 అయిపోయిందనమాట టైం అయితే. ఇంకా అట్లీస్ట్ మనం కొనాలి అంటే కనీసం 2 గంటలు పడుతుంది కదండి. ఇంకా మనకు టైం సరిపోదు. ఇంకా ఇప్పుడైతే వద్దులే అని చెప్పేశారు మా ఆయన అయితే. ఇంకా గోల్డ్ అయితే కొనలేదండి. గోల్డ్ అయితే కంపల్సరీగా కొంటాము, కానీ డబ్బులు పెట్టి అయితే కొనమండి. మేము స్కీమ్ అయితే కడుతున్నాం కదా, ఆ అమౌంట్కి అయితే కంపల్సరీగా గోల్డ్ అయితే తీసుకుంటాము. మా పాపకి చెప్పినట్టుగా నేను ఏదైనా మా పాపకి చెప్పాను అంటే ఖచ్చితంగా చేస్తానండి. ఎందుకంటే తను కూడా ఫ్యూచర్లో నా నుంచి కొంతైనా నేర్చుకుంటుందనేసి నా అభిప్రాయం అనమాట. అందుకనేసి నేను ఇలా చేస్తూ ఉంటానండి. ఇక్కడ చూసారు కదా, ఇది ఇంకా సండే అండి. శనివారం మా పాప ఎగ్జామ్ అయితే రాసి వచ్చేసింది, సైన్స్ అండి. ఇంకా సండే మార్నింగు మా పాప లేచి చదువుకుంటూ ఉందన్నమాట. నేనేంటంటే ఇంకా మార్నింగ్ ఏ పని చేయలేదండి. సండే అంటే శుక్రవారం లైట్ ఆఫ్ చేసేసాను, నైట్ కిచెన్ అయితే. శుక్రవారం నైట్ నుంచి శనివారం అంతా చీకటి అనమాట, వంట రూమ్లో అసలు లైటే లేదండి. ఇంకా సండే కూడా అలాగే ఉందన్నమాట. ఇంకా అందుకని నేనేం చేశానంటే, ఇంకా ఎంతసేపు మనం ఖాళీగా ఉంటాం కదంటే, ఏదైనా ఉంటే నాకు కిచెన్లోనే ఎక్కువ వర్క్ ఉంటుందన్నమాట. కిచెన్ ఇంకా వర్క్ అయితే లేదు కిచెన్లో. అందుకనేసి నేను ఇక్కడ ఫేస్ ప్యాక్ అయితే అప్లై చేసుకున్నాను. మామూలుగా అయితే మనం వారంలో ఖచ్చితంగా 2 సార్లు అయితే ఫేస్ ప్యాక్ వేసుకోవాలండి. మనం ఫేస్ వాష్ చేసుకుంటాం కదా, అదొకటే సరిపోదన్నమాట. మనం ఫేస్ ప్యాక్ కూడా అప్లై చేసుకోవాలండి. అలా చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ముఖం మీద మచ్చలు అనేటివి ఏర్పడవండి. మొటిమలు కానీ మచ్చలు కానీ ఏర్పడవు అనమాట. మొటిమలు మనకి జీన్స్ పరంగా వస్తూ ఉంటాయి, కానీ మచ్చలు అయితే ఉండవండి ఇలా చేసుకోవడం వల్ల. ఇంకా ఆ తర్వాత నేను మా పాపకు చెప్పాను, నేను ఖచ్చితంగా సామాన్ అయితే క్లీన్ చేస్తాను నాన్న, నైటు ఖచ్చితంగా క్లీన్ చేసే పడుకుంటాను అని చెప్పాను నేను మా పాపతో. ఇంకా మధ్యాహ్నం అయితే మేము స్పెషల్ బిర్యానీ అయితే తెప్పించుకున్నాము. అది మా పాపకి అయితే చాలా ఇష్టం అనమాట. అందుకనేసి నేను మా పాప కోసం తెప్పించాను. అందులో మనకి రైస్ సపరేట్గా చికెన్ సపరేట్గా కట్టిస్తారండి. ఇంకా అదైతే తెప్పించుకొని నైటు ఇంకా ఒక డబ్బా తినేసామన్నమాట. మేము ముగ్గురం తినేసాము. మా బాబు అయితే వాళ్ళ టీచర్ వాళ్ళ ఇంట్లో తిన్నాడండి. దానివల్ల ఏంటంటే ఒక డబ్బా మిగిలిపోయిందనమాట. కర్రీ అయితే ఇంకా కర్రీ మిగిలింది కదా అనేసి నైట్ చపాతీ చేసేసాను. చపాతీ చేసుకొని తిని ఇంకా ఆ తర్వాత సామాన్లు అయితే క్లీన్ చేయడం స్టార్ట్ చేశానండి. స్టార్ట్ చేసేసి అయిపోయేసరికి నాకు 12:30 అయిపోయిందనమాట టైం అయితే. ఇక్కడ చూసారు కదా, చూపిస్తున్నాను, 12:30 అయింది. క్లీన్ చేసేసి అన్నీ పక్కన పెట్టేశాను. ఇంకా సామాన్ వేసే దాంట్లో సరిపోవనేసి అన్నీ క్లీన్ చేసుకుంటూ తెచ్చి నేను హాల్లో పెట్టేశానండి. చూసారు కదా, ఈలోపు అయితే మా పిల్లలు నిద్రపోయారు, మా ఆయన కూడా పడుకొని నిద్రపోతూ ఉన్నాడనమాట. నేను ఏదైనా ఒక పని అనుకున్నాను అంటే అది నైట్ అయినా కానీ ఏ టైం అయినా కానీ కంపల్సరిగా ఆ పని చేసేస్తానండి. పూర్తిగా చేసేసే కంపల్సరీ చేయాలి ఆ పని నేను. ఎందుకంటే నా నుంచి మా పాప అంతో ఇంతో నేర్చుకుంటుందనే ఉద్దేశం అనమాట. అంతేకాదు, నేను ఫస్ట్ నుంచి అంతేనండి. ఏదైనా నిదానంగా చేసుకుంటాను,
పూర్తిగా చేసుకుంటాను అనమాట. క్లీన్గా చేసుకుంటాను, నాకు అట్లే ఇష్టం అండి. ఇక్కడైతే నేను ఫేస్ వాష్ అయితే చేసుకుంటూ ఉన్నాను. అలా చేసేసి సామాన్ అంతా ఫేస్ వాష్ చేసుకున్నాను. నేను హిమాలయ వాళ్ళది హిమాలయ అలోవెరా నీమ్ ఫేస్ ప్యాక్ అనేది నేను చేసుకొని ఇక్కడ చూసారు కదా, ప్లేట్లంతా మొత్తం వాటర్ అంతా వంపేసి ఈ విధంగా డ్రై అయితే చేసుకుంటూ ఉన్నాను. ఇక్కడ మనకి కుక్కర్లు ప్లేట్లు అవన్నీ పెట్టేశాను. ఆ తర్వాత వచ్చేసి సామాన్లు పెట్టుకునే దాంట్లో గ్లాసులు బౌల్స్ స్పూన్లు ఇవన్నీ పెట్టేశానండి. ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే మంచిగా డ్రై అయిపోతుంది, వాటర్ అంతా వెళ్ళిపోయి మనకి సామాన్ అంతా స్మెల్ రాకుండా ఉంటుందండి. లేదు మనం కడిగి అలాగే పెట్టేసుకున్నాము అంటే స్మెల్ వచ్చేస్తుంది, మరుసటి రోజు కూడా మనం యూస్ చేసుకోవడానికి అవ్వదనమాట. ఇంకా అలా నేనైతే మొత్తం అలా సామాన్ అంతా బోర్లు ఇచ్చేసి ఎక్కడ పెట్టేటి అక్కడ పెట్టేసి ఇంకా ఫేస్ వాష్ అయితే చేసుకున్నాను కదండి. ఆ తర్వాత నేను కంపల్సరీగా రోజ్ వాటర్ అనేది టోనర్ లాగా అప్లై చేస్తానండి ఫేస్కి. అప్లై చేసుకొని ఆ తర్వాత ఏంటంటే ఇక్కడ ఆల్మండ్ ఆయిల్ అనేది అప్లై చేసుకున్నాను నేను ఫేస్కి. ఆల్మండ్ ఆయిల్ మంచిగా మసాజ్ చేసుకుంటాను నైట్ పూట. ఏంటంటే నాకు ముక్కు పైన ఎక్కువగా వైట్గా వచ్చేస్తూ ఉంటుందండి, అంటే చీములాగా అనమాట. వేడి గొలలు అంటారు కదా, అలాంటివి రావడం వల్ల ఏంటంటే బ్లాక్ అయిపోతుంది. దానివల్ల ఏంటంటే ఇక్కడ నేను ప్రతిరోజు స్వీట్ ఆల్మండ్ ఆయిల్ అనేది ఒక 2-3 డ్రాప్స్ ఫేస్కి మంచిగా మసాజ్ చేసుకొని పెదవులకు కూడా అప్లై చేసుకోవడం వల్ల ఏంటంటే పెదవులు కూడా మనకి పింక్ కలర్లోకి వచ్చేస్తాయండి. అదొక చిన్న టిప్ అనమాట, మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను. ముక్కు పైన మనకి అవి మానిపోయిన తర్వాత బ్లాక్గా ఉంటాయి కదా, ఆ బ్లాక్నెస్ కూడా పోయి నా ఫేస్ అయితే చాలా గ్లోగా ఉంది. ఆ చిన్న టిప్ అయితే మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను, ట్రై చేసి చూడండి. ఇది మండే అండి. మండే మా పాప హెయిర్ ఆయిల్ అనేది తయారు చేసుకుంటూ ఉంది. ఇది నేను వీడియోలో కూడా మీతో షేర్ చేసుకున్నానండి. ఒకవేళ అది చూడని వాళ్ళకి ఇది నేను షేర్ చేస్తున్నాను అనమాట. ఈ ఆయిల్ అయితే ఇక్కడ ఫస్ట్ మా పాప కోకోనట్ ఆయిల్ అనేది యాడ్ చేసుకునిందండి. కోకోనట్ ఆయిల్ కొబ్బరి నూనె అండి. ఒకవేళ మీ దగ్గర లేదు అంటే మామూలుగా పారాచూట్ కొబ్బరి నూనె కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇంకా నేను మా పాప కోసం అనేసి నేను స్పెషల్గా ఈ ఆయిల్ అనేది తీసుకున్నానండి. కోల్డ్ కోకోనట్ ఆయిల్ అనేది బాగుంటుందన్నమాట. ఇది మనకు స్కిన్కి అప్లై చేసుకోవచ్చు, మనం వంటల్లో కూడా వేసుకోవచ్చు అండి, యూజ్ చేసుకోవచ్చు. ఇది అటువంటి హెయిర్ ఆయిల్ అనమాట, అటువంటి ఆయిల్ అండి కోకోనట్ ఆయిల్ అనేది. దేనికైనా మనం యూజ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మా పాప అయితే కోల్డ్ కోకోనట్ ఆయిల్ అనేది యాడ్ చేసుకునేది ఒక 50 ml అనేది తీసుకుంటూ ఉందండి. ఇక్కడ కోకోనట్ ఆయిల్, ఆ తర్వాత ఆల్మండ్ ఆయిల్, ఆ తర్వాత వచ్చేసి ఆలివ్ ఆయిల్ ఇక్కడ యాడ్ చేసుకుంటూ ఉంది. ఇక్కడ చూసారు కదా మా పాప హెయిర్ అనేది ఎంత స్మూత్గా ఉంది, ఎంత హెల్దీగా ఉందో. కట్ చేస్తూ ఉంటానండి నేను మా పాపకి, ఎందుకంటే తనకి స్కూల్కి వెళ్ళేటప్పుడు జడ వేయాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుందనేసి నేను కట్ చేస్తానన్నమాట మా పాపకి. అయితే ముందైతే మా పాపకి అస్సలు హెయిర్ లేదండి. చూసారు కదా హెయిర్ ఎంత బాగా పెరిగిందో, అక్కడ గ్యాప్ ఎక్కువగా ఉంటుందన్నమాట మా పాపకి. అంటే మా ఆయనకి పట్టతల కాబట్టి మా పాపకు కూడా కొంచెం పట్టతల వచ్చేసిందండి. ముందు హెయిర్ అనేది లేదనమాట. ఇప్పుడు ఈ ఆయిల్ పెట్టుకోవడం వల్ల మొత్తము హెయిర్ అంతా వచ్చేసిందనమాట. తనకి చాలా హ్యాపీ అండి ఈ హెయిర్ ఆయిల్ పెట్టుకోవడం వల్ల. నాకు జుట్టు బాగా గ్రోత్ అవుతుందమ్మా, హెయిర్ కూడా చాలా స్మూత్గా ఉంది. అసలు మా పాపకి ఒక్క వెంట్రుక కూడా చెక్కలేదండి, అంత బాగుందనమాట మా పాప హెయిర్ అయితే. పట్టుకుంటే కూడా ఎంత స్మూత్గా ఉంటుందంటే అంత స్మూత్గా ఉంటుంది, అంత బాగుంటుంది. తనకైతే చాలా బాగా నచ్చింది ఈ హెయిర్ ఆయిల్ అనేది. ఇది పెట్టుకోవడం వల్ల బట్టతల మీద కూడా జుట్టు అనేది మొలుస్తుందండి. కంపల్సరిగా మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఇక్కడ ఈ ఆయిల్ మాత్రము ఖచ్చితంగా చెప్తున్నాను, ఎందుకంటే చాలామంది బాధపడుతూ ఉంటారు కదా, ఎక్కువగా ఆడవాళ్ళండి, వాళ్ళకి పైన జుట్టు అనేది రాలిపోయి మొత్తం పట్టతలలాగా అయిపోతుంది. వాళ్ళు ఖచ్చితంగా ఈ ఆయిల్ యూజ్ చేస్తారంటే ఖచ్చితంగా జుట్టు అయితే వస్తుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ 3 ఆయిల్స్ వేసుకునేది కదా మా పాప. ఇక్కడ ఆముదం అయితే యాడ్ చేస్తూ ఉందండి. ఆముదం వచ్చేసి 25 ml అనేది యాడ్ చేసుకోవాలండి. ఇది మనకి కొంచెం మందంగా ఉంటుందన్నమాట. గానిగలో ఆడిచ్చిందండి ఈ ఆముదం అనేది, మందంగా ఉంటుంది కాబట్టి ఇది మనం హాఫ్ మాత్రమే యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి ఇందులోకి రోజ్మేరీ ఎసెన్స్ ఆయిల్ అనేది ఒక 20 డ్రాప్ యాడ్ చేసుకుంటే
సరిపోతుందనమాట. ఇది యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఈ ఆయిల్ అనేది మిక్స్ చేసుకొని మనకు ఎంత కావాలో అంత, అంటే మన హెయిర్కి తగ్గట్టుగా మీకు ఎక్కువగా హెయిర్ ఉంటే మీరు ఎక్కువ తీసుకోవచ్చు, లేదా తక్కువ హెయిర్ ఉంటే తక్కువ అనమాట. మీకు ఎంత ఆయిల్ సరిపోతుందో అంత ఆయిల్ తీసుకొని హెయిర్కి మంచిగా మసాజ్ చేసుకోవాలండి. మసాజ్ చేసుకొని నైట్ ఒక 10-15 మినిట్స్ బాగా మసాజ్ చేసేసి మార్నింగ్ లేవగానే తలస్నానం చేసేయండి. మైల్డ్ షాంపుతో తలస్నానం చేసుకున్నారంటే హెయిర్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా చెప్తున్నాను, మీరు ట్రై చేయండి. 3 నెలలు ఖచ్చితంగా వాడి చూడండి. ఆ తర్వాత రిజల్ట్స్ అనేది మీకే తెలుస్తుంది. ఖచ్చితంగా రిజల్ట్స్ అయితే ఉంటుంది. నమ్మకపోతే ఖచ్చితంగా వాడి చూడండి. ఈ ఆయిల్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి జుట్టు అనేది డ్రై అవ్వదు, చిట్లదు, అసలు చుండ్రు ఉండదు. ఎంత హెల్దీగా ఉంటుందంటే అంత హెల్దీగా ఉంటుంది. మనకి వైట్ హెయిర్ కూడా రాదండి. వైట్ హెయిర్ వస్తూ ఉంటుంది కదా పిల్లలకి. ఇది పిల్లలకి అప్లై చేసుకోవచ్చు, పెద్దలకి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఆడవాళ్ళు అప్లై చేసుకోవచ్చు, మగవాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండి. ఈ ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల జుట్టు ఫాస్ట్గా గ్రోత్ అవుతుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులకి షేర్ చేయండి. ఫ్యూచర్లో మీకు అసలు వైట్ హెయిరే రాదండి, అంటే తెల్ల జుట్టు అస్సలు రాదనమాట. ఖచ్చితంగా ట్రై చేయండి. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అదేవిధంగా ఇంకొంతమందికి ఇది వెళ్తుందండి వీడియో అయితే. ఎందుకంటే ఇప్పుడు చాలామంది జుట్టు రాలిపోయి బాధపడుతూ ఉంటారు కదా, అటువంటి వాళ్ళకి ఇది ఉపయోగపడుతుందన్నమాట. అందుకని నేను పదే చెప్తున్నాను. ఖచ్చితంగా మీరైతే షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి.